నేను ఒక ఎకరన్నర పొలము పొగాకేసినాను. పొగాకు పొలం తీసుకొని దాన్ని ఎకరాకు 10 క్వింటాలు మినిమం వచ్చింది. వచ్చి ఇట్లా మేము తూర్పు పోయి నార తెచ్చినాం. ఎట్లా ఇండుకొండ అవతల బోయపల్లెలా అని తెచ్చుకున్నాము. బాగా మాకు మంచిగా వచ్చింది. మంచిగా రేటు గుత 15,000 లెక్క రేటు గుత ఉన్నది. దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం. మామూలుగా ఇది పంట ఎన్ని రోజులకు వస్తుంది మనకు? ఇదే మనకు పంట రావాలంటే ఒక 4 నెలలు 5 నెలలు ఉంటుంది. ఇది ఇందులో పొగాకులో రకాలు ఉంటాయి కదా? ఇదే మేము వేసింది సుక్కబర్రి. మళ్ళీ పొగబెట్టే దిగుత ఒకటి ఉంది, సుక్కబర్రిది ఒకటి ఉంది. ఈ కింద కోసేసేది ఒకటి ఉంది. కింద కోసేసేది పరుపు పొగాకు అంటారు. మేము దూరణం కుట్టి వేసేది సుక్కబర్రి అంటారు. పొగబెట్టేది ఒకటి. అంటే ఇప్పుడు ఇవి తోరణాల పొగాకు, సుక్కబరి పొగాకు, అదేవిధంగా పరుపుల పొగాకు తేడా ఏముంటుంది అన్న? తేడా ఏముంటుంది అంటే ఇది ఒక బీడి పొగా సుక్కబరిది సిగరెట్ పొగాకు అంట. ఇది మన గుట్కకు వచ్చేది పొగాకు, అది పొగబెట్టే పొగాకు. ఇది తోరణాలు కట్టే పొగాకే దానికి పనికి వస్తుంది. ఇదే మన దీనికి మన సిగరెట్ పొగాకు వస్తుంది. దాదాపు అంటే మామూలుగా మిగతా పంటలు మొక్కజొన్న కానీ మినుము కానీ ఇవన్నీ వేసుకుంటారు కదా, వాటిని వేయకుండా ఇవి ఎందుకు వేస్తారు? ఇవే ఇదో కొంచెం మన తెగులుకు తట్టుకుంటాయి. తెగులు లేదని మినుము ఉంది, మినుము అలివి తప్పిన తెగులు ఉంది. అట్లా అదే మిగతా పంటల కంటే ఇది ఆదాయకరంగా ఉంటుంది. మీకు పెట్టుబడి ఎంత వస్తుంది నెలకు ఇది సంవత్సరానికి? ఇది ఎకరాకు 30-40 ఉంటుంది. మామూలుగా మార్కెట్లో మంచి రేటుగా ఉంటే దీని ఆదాయం ఎలా ఉంటుంది? దీని ఆదాయం ఎకరా 10 క్వింటాలు వేసుకో మినిమం 15,000 లెక్క 1,50,000 రూపాయలు వస్తాయి. దీని పెరుగుదల ఎన్ని రోజులు ఉంటుంది? అదే 4 నెలలు. 4 నెలలు. అంటే మీకు మీరే డైరెక్ట్ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతారనా, లేదంటే మీ దగ్గరికి ఎవరైనా వ్యాపారస్తులు? మేమే మార్కెట్ అని లింగాపురం కాడ తీసుకుపోయి వేస్తాము. వాళ్ళు తీసుకొని వాళ్ళ గోడౌన్ దగ్గరికి వాళ్ళు తీసుకుపోతారు. మా పెట్టుబడులు ఖర్చులన్నీ మీరే వాళ్ళే కట్టిస్తారు? ఛార్జీలు మేమే వేసుకోవాలా, ఇంకా కదమయ్యాల వాళ్ళకే సంబంధం. ఈ పొగాకు కూలీలు ఎక్కువ అవుతాయా తక్కువనే ఉంటుంది? పొగాకు కూలీలు తెంచేటప్పుడు మాత్రమే కూలీలు తక్కువ. ఇంకా మనం గసి ఉన్నా మేము రైతులమే చేసుకుంటాం. మీ ఊర్లో మీతో పాటు ఎంతమంది రైతులను వేసినారు? ఒక్క మనిషి వేసిండు. ఒక మనిషి వేసినారు.